వెంకటాచారి గారు, రజనీ గారు కలిసి, భార్యాభర్త ఇద్దరు కలిసి తెలుగు వారి కోసం, తెలుగు సంస్కృతి కోసం, తెలుగు సంపద కోసం, తెలుగు భాష కోసం, తెలుగు నుడికారం కోసం ఎవరైతే ఈ ప్రపంచంలో కష్టపడుతున్నారో, ఇష్టపడుతున్నారో వారిని గుర్తించి వారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవ్వాలని అనుకోవటం చాలా గొప్ప విషయం. అది ఎన్నో రికార్డ్స్ మనకు ఉన్నాయి. ఇవాళ పద్మశ్రీలు, పద్మభూషణలు రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భారతదేశంలో రకరకాల వ్యక్తులకు ఇచ్చే ఒక ప్రభుత్వం ఇచ్చేటటువంటి పురస్కారాలు. అయితే ఇది ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒక తెలుగువారి సొంతం. ఇది వేరే భాష వారికి సంబంధించిన విషయం మాత్రం కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులకే కాకుండా చిన్నారుల్లో కూడా వాళ్ళ ప్రతిభ కనపరిచిన వారుంటే, తెలుగువారై ఉంటే వారికి రికార్డ్స్ ఇచ్చి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇచ్చి వారిని ప్రోత్సహించడం అన్నది చాలా గొప్ప విషయం. ప్రోత్సాహం చాలా గొప్పది. ప్రోత్సాహం ఏ రీతిలో ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది, ప్రోత్సాహం వల్ల కళ ఎలా ఎదుగుతుంది అనడానికి నిదర్శనం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇది ఇంకా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ని ఉపయోగించుకోవాలని, తర్వాత వేరే దేశాల్లో ఉన్నవారు కనుక ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చినట్టయితే వాళ్ళకి పిల్లలకి వచ్చేటటువంటి సీట్లలో కూడా, అంటే ప్రమోషనల్ యాక్టివిటీస్లో కానీ, వేరే మెడిసిన్ లేదా ఇంజనీరింగ్ సీట్లలో కానీ అధిక మార్కులు వేసే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మన తెలుగు జాతికి ఒక వరం లాంటిది. ఇంతకు ముందు లేదు. ఎవరైనా మళ్ళా పెట్టినప్పటికీ కూడా దీన్ని కాపీ కొట్టడం అవుతుంది తప్పితే ఇది వెంకటాచారి గారి సొంతంగా మనం భావించాలి. ఆయన బ్రెయిన్ చైల్డ్, ఆయన సృష్టించుకుంది. ఏ ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒక వ్యక్తి ఇలా చేయటం అన్నది, ఈ విధంగా చేయటం అన్నది ఇంతవరకు నాకు 40 సంవత్సరాలుగా నేను ఫీల్డ్లో ఉన్నాను. నేను ఎక్కడ మాత్రం చూడలేదు. వెంకటాచారి గారు తను ఒక వ్యాపారంగా పెట్టుకుని మనస్ఫూర్తిగా తెలుగువారికి చేసినటువంటి గొప్ప సహకారంగా, గొప్ప ఎంకరేజ్మెంట్గా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.